ఈ కృతజ్ఞత కోరిక ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు, నాన్నగారికి, అమ్మగారికి, దయచేసిన అమ్మాయి గారికి, గారికి కూడా వచ్చిన పరిశుద్ధులు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో తెలియజేసుకుంటున్నా. మంచిది. దేవుడు చేసిన మహిళలు ఎన్నో చెప్పడానికి వీలు పడదు. ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సమయంలో ఆయన మేలు చేసేవాడే. ఆయన మేలు చేయడానికే మనల్ని పిలిచాడు. ఏం చేయడానికి? మనకు మేలు చేయడానికే మనను ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు. కనుక నువ్వు అడిగినా చేస్తాడు, అడగకపోయినా చేస్తాడు. అడిగితే ఓకే, అందుకే వాక్యం ఒకటి కదా, అడుగు వాటి కంటేను, ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేసేవాడు ఆయన. అత్యధికముగా అంటే మనం అడిగేది ఒకవేళ నీ ఆలోచన ప్రకారం, నీ తలంపుల ప్రకారం అడుగుతావు, కానీ ఆయన మనకి శాశ్వతమైన దాన్ని ఇచ్చేవాడు, శాశ్వతమైన వాటిని ఇచ్చేవాడు, చక్కటి ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించేవాడు. కనుక మరి ఈ సమయంలో రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 19 వచనం చదువుకుందాం. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతుము. ఇక్కడ వాక్యము మనతో మాట్లాడుతుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా విని ఆలకించాలి. అక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరించాలి. ఇక్కడ అనుసరించుట దేనితో అంటే ఆసక్తితో అనుసరించుట. చాలాసార్లు మామూలుగా మానవ ఆలోచన విధానంలో మనం ఏం చేస్తామంటే చాలా వాటిని అనుసరిస్తాం, చాలా వాటిని చేయటానికి ఇష్టపడుతూ ఉంటాం, చాలా వాటిని వెంటాడటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా వెంటాడడానికి ఇష్టపడుతూ ఉంటాం, ఆలోచన చేసి వాటి వైపు పరుగులు తీస్తూ ఉంటుంటాం. కానీ మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేసే వాటిని అనుసరించడానికి మనము ఎక్కువగా ప్రయత్నం చేయలేము. అశాశ్వతమైనవి, ఇంకా చెప్పాలంటే అసలు ఎందుకు పనికిరాని కూడా, ఎందుకు పనికిరాని వాటిని కూడా ఆసక్తితో మనం అనుసరించడానికి ఇష్టపడతాం. కానీ క్షేమాభివృద్ధిని కలుగు చేసేటివి, సమాధానమును కలుగు చేసేటివి, వాటిని అనుసరించి నడుచుకోవడానికి మనం ఏం చేయలేమంటే ఇష్టపడలేని వారిగా, అనుసరించలేని వారిగా మిగిలిపోతూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక క్రీస్తును అంగీకరించిన ఒక వ్యక్తిగా, ఒక క్రీస్తును అంగీకరించిన ఒక కుటుంబముగా మనం ఏం కలిగిన వారిగా ఉండాలంటే ఈ లోకములో పరస్పరము ప్రతి క్షణము కూడా మనకి ఏం అనుగ్రహించేదిగా ఉండాలంటే సమాధానమును, క్షేమాభివృద్ధిని కలుగ చేసేది మనం అనుసరించాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే క్రైస్తవ జీవితానికి ఏముంటదంటే ఒక విలువ ఉంటది, విలువ అనేది ఉంటది. విలువ లేనిది నువ్వు అనుసరించిన వలన మనకేం ప్రయోజనం ఉండదు. మనం క్రైస్తవులుగానే బ్రతుకుతాం, కానీ మన జీవితంలో క్షేమాభివృద్ధి ఉండదు, మన జీవితంలో సమాధానం ఉండదు, మన జీవితంలో దేవుని కొరకైన ఒక ఆసక్తి మన జీవితంలో ఉండదు. దాన్ని అనుసరించడానికి మనం ఇష్టపడలేని వ్యక్తులుగా మిగిలిపోతూ ఉంటాం. కనుక ఏం చేయాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనకు సమాధానమును, క్షేమాభివృద్ధి కలుగు చేసేది ఏంటిది అని ప్రతిరోజు కూడా క్రైస్తవ జీవితంలో మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. ఒకవేళ ఇది కనుక నువ్వు ఆలోచన చేయలేకపోతే నీవేమైపోతున్నావో తెలుసా అండి? లోకముతోనే నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావు తప్ప
దేవుడు కలుగు చేసే, దేవునిలో కలుగు చేసే క్షేమాభివృద్ధి కొరకు నువ్వు పాంపులాడలేని వ్యక్తిగానే, పరుగులు తీయలేని వ్యక్తిగానే, లేక దాన్ని అనుసరించలేని వ్యక్తిగానే మనం మిగిలిపోతూ ఉంటాం. కనుక దేవుడు మరి మనతో మాట్లాడుతున్నప్పుడు మనము జాగ్రత్తగా ఆలకించాలి. నువ్వు ఒక్కరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా, ఒక కుటుంబమైనా క్రీస్తు కొరకు నీవు అనుసరించేది ఏదైతే ఉంటుందో అది నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేసినప్పుడు ఆ క్షేమాభివృద్ధిలో నువ్వేమవుతావో తెలుసా అండి, అనేకులకు నీ ద్వారా ఆ క్షేమాభివృద్ధిని చూపిస్తూ ఆ క్షేమాభివృద్ధిలో వారిని కూడా నడిపించాలి అనే ఒక కోరిక, ఒక ఆలోచన నీకు కలిగిస్తూ ఉంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా మనం ఉంటాం, కానీ మనము ఒక వ్యక్తి అనుసరించడానికి లేక మనలో ఉన్న మంచిని అనుసరించడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడలేని వ్యక్తిగా మిగిలిపోతూ ఉంటాం. ఎందుకంటే మనము కలిగి ఉండేది ఏంటంటే అసూయ, మరి చూస్తుంటే రకరకాలైన విధానాలు, రకరకాలైన పరిస్థితులు మనం కలిగి ఉంటూ ఉంటాం. అందుకే ఒక 2వ అధ్యాయం, అదే రోమపత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం ఒకసారి చూస్తే అక్కడ ఒక వరుసగా ఒక లిస్ట్ ఉంటుంది. ఒక లిస్ట్ అక్కడ మనకు కనబడతా ఉంటుంది. అట్టి కార్యము చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇక్కడ ఏమంటాడంటే మనము ఏం కలిగి ఉన్నామో, మనం దేని కొరకు ప్రార్థనాడుతున్నామో, దేని కొరకు ఆలోచన కలిగి మనం వారిగా ఉంటున్నామో, మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు నిజంగా మనము ఏ తీర్పులోనికి, అంటే ఏ పరిస్థితుల మధ్యలోనికి, ఏ క్షేమాభివృద్ధిలోనికి మనం వెళుతున్నామో ఈ మాటలు మనకు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటాయి. కనుక మనం అనుసరించవలసింది ఏంటిది అంటే, దేవుడు ఇంకా మన పట్ల ఆయన కనికరమును, దయను చూపిస్తూ ఇంకా మనకు ఒక సమయాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు అంటే నిజంగా మన జీవితంలో మనం ఎంతో ధన్యులము, మనం ఎంతో గొప్పవారి. నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీకు సమయం ఇస్తలేదు, నువ్వు చేసే పనిని బట్టి నీకు సమయం ఇస్తలేదు, లేకపోతే నీవు నీతిగా బ్రతికే నీ నీతిని బట్టి నీకు సమయం ఇస్తలేదు, కానీ దేవుని ఒక ఉచితమైన కృపను బట్టి మాత్రమే ఆయన మనకు సమయం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి కలుగు చేసేది ఏంటిది అని ఆలోచన చేసి దాంట్లో ప్రయాణం చేయడానికి మనం ఇష్టపడాలి. అంతే తప్ప వేరే దేంట్లో కూడా నువ్వు ప్రయాణం చేసినప్పటికీ కూడా అది నీకు నిష్ప్రయోజనంగానే మిగిలిపోతుంది. పెట్టక నేను 3 విషయాలు చెప్పేసి ముగించేస్తాను, ముందుకు వెళ్ళిపోతాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మనము దేంట్లో క్షేమాభివృద్ధి పొందుకుంటామో, దేంట్లో సమాధాన ఆత్మను మనం పొందుకుంటామో ఒకసారి మనకు తెలియజేస్తూ ఉంది. చదువుకుందాం. 8వ అధ్యాయము 32వ వచనము. నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. ఇక్కడ అంటున్నది ఏమంటుండంటే, నా మాటలు విని నా మార్గములను మీరు అనుసరించినప్పుడు ఏం కలిగి ఉంటారట? ఒక మంచి ఆశీర్వాదం. ఎవరివి ఆ మాటలు అంటే దేవుని మాటలు. దేవుని మాటలు వింటాం. వింటలేదంటే పాస్టర్ గారు చాలా రోజులు మేము వింటున్నాం, పుట్టిన కానించి వింటున్నాం, క్రీస్తులో పుట్టిన కానించి వింటానే ఉన్నాము అని చెప్పేసి చాలా మంది వింటారు కానీ అనుసరించాం. వింటాము కానీ అనుసరించాం. వింటే ప్రయోజనం లేదండి, కానీ మనం అనుసరించినప్పుడే మనకు ప్రయోజనం. అందుకే ఏ మార్గమును మనకు క్షేమాభివృద్ధి కలుగ చేసేదంటే ఒక్కటే, అదే దేవుని మార్గము. దేవుని మార్గంలోనే ఉన్నాం, కానీ ఆ మార్గంలో మనం ఏం కలిగి ఉన్నాం తెలుసా? ప్రయాణము చేయలేని స్థితిలో ఉండిపోతూ ఉంటాం, లేక ఆ మాటను వినలేని స్థితిలో ఉండిపోతూ ఉంటాం. ఆ మార్గంలోనే ఉన్నాము అని మనము చెప్పుకుంటాం తప్ప అసలు దాన్ని అనుసరించే ఆలోచన మన మైండ్ లో కానీ, మన ఆలోచనలో కానీ, మన క్రియలో కానీ, మన పనిలో కానీ ఎప్పుడు కూడా మనకు కనబడని స్థితి కలిగి ఉంటాం. తెలుసు, రూతు అనే ఆమె, రూతు తన పెనిమిటి చనిపోయాడు.
తనకి ఎవరు లేరు. ఒక ముసలమ్మ ఉంది, అత్తగారు. ఓకేనండి. ఆమె ఎంత జాగ్రత్త కలిగి, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అని, మోయాబు ప్రాంతము నుంచి, ఆమె భయంకరమైన స్థితిలో నుంచి, భయంకరమైన విగ్రహారాధనలో నుంచి, భయంకరమైన బ్రతుకులో నుంచి ఆమె బయటకు వచ్చింది. బయటికి వచ్చినప్పుడు ఎప్పుడు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే ఆలోచన కానీ తలంపు కానీ తనకి ఎవరు సహకారం చేసేవారు లేరు అని ఒక ఆలోచన ఆమె ఎప్పుడు కూడా చేయలేదు. అత్తగారు చెప్పింది కూడా నువ్వు వెళ్ళిపోవని, అత్తగారు చెప్పింది కూడా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి, ఎందుకమ్మా నువ్వు చాలా ఇబ్బంది పడతావు, ఎవరి కాలంలో ఉన్నావు, నీ బ్రతుకును ఎందుకు నాశనం చేసుకుంటావు అని చెప్పేసి అంటున్నప్పుడు ఆమె ఏమాత్రము కూడా వెనుక ఎంచ వేయలేదట. ఎందుకో తెలుసా అండి, దేవుని మార్గం అంటే ఏంటో ఆమె రుచి చూసింది, అనుసరించడానికి ఇష్టపడింది గనక అక్కడే నిలబడిపోయింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని మార్గము ఎంత గొప్పదో ఆ వ్యక్తి తెలుసుకుంది. ఆ వ్యక్తి తెలుసుకోవడం వలన ఏం జరిగిందో తెలుసా అండి, ఆమెకు ఉన్నతమైన ఒక వ్యక్తిగా ఆమె క్రియలలో కానీ, ఆమె మాటలో కానీ, ఆమె పలుకులో కానీ, ఆమె నడవడికలో కానీ, ఆమె జీవించుతున్న జీవితంలో కానీ ఎప్పుడు కూడా ఆమె ఏ రోజు కూడా ఇతరులను అనుసరించి జీవించడానికి ఒక్కరోజు కూడా ఆమె ఇష్టపడలేదు. తలంపుల్లో కూడా రాలేదంట. ఆమె హల్లెలూయా. ఏంటో రాలేదండి, తలంపుల్లో కూడా రాలేదంట. అంతే, అంత ఉన్నతమైన ఒక వ్యక్తి. అందుకే బోయాజు చెబుతూ ఉంటాడు, నీ మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన వండర్ఫుల్. ఆమె హల్లెలూయా. ఎందుకంటే మునుపటి ప్రవర్తన వేరే, మునుపటి ప్రవర్తనలో నువ్వు చాలా వండర్ఫుల్, కానీ అప్పటికంటే ఇప్పుడు, అంటే అన్ని కోల్పోయిన తర్వాత కూడా, అన్నీ ఉన్నప్పుడు కాదండి, ఎప్పుడంట ఓకే, అన్ని ఉన్నప్పుడు కాదు, అన్ని ఉన్నప్పుడు కూడా కాదు. ఏంటో తెలుసా అండి, అన్ని కూడా కోల్పోయిన తర్వాత కూడా మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడు, అంటే దాని అర్థం తెలుసా అండి, అన్ని కోల్పోయింది. ఉన్నాయండి ఏమన్నా? ఏమీ లేవు, తనకి ఏమీ లేవు. వెనక ముందు ఎవరు కూడా సహాయం చేసేవారు ఎవరు కూడా లేరు. ఆ ముసలమ్మ పెట్టిందంటే ముసలమ్మ పెట్టేటట్టు పరిస్థితి లేదు. ఈమె బ్రతకాలి, ఈమె చేసుకోవాలి, ఈమె అన్ని కూడా చూసుకోవాలి, ఈమెను ఆమె బ్రతికించాలి. ఆమె హల్లెలూయా. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆమె ఎవరిని అనుసరించిందంటే దేవుని మార్గాన్ని అనుసరించడానికి ఇష్టపడింది. ఈరోజు దేవుని మార్గమును అనుసరిస్తే ఎలా ఉంటుందో ఆమె తన యొక్క ప్రవర్తనను బట్టి, తన మాటను బట్టి, తన ఆలోచనను బట్టి, తన బ్రతుకును బట్టి చూపించడానికి ఆమె ఇష్టపడతా ఉంది. అందుకే అనుసరించటం అంటే అదే. అప్పుడు ఆమెకు క్షేమాభివృద్ధి కలిగిందట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ అభివృద్ధి కలిగిందండి? క్షేమాభివృద్ధిలోనికి రావడమే కదండి, ఆమె ద్వారా అనేక గొప్ప గొప్ప కార్యాలు, చివరకు యేసుక్రీస్తు కూడా ఆమెలో నుండే. ఎంత అద్భుతమో చూసారా? ఆమేన్, హల్లెలూయా. అంటే నీ జీవితము, నా జీవితము, మనము అనుసరించే విధానము, దేనిని అనుసరిస్తున్నావో ఆలోచన చేసి నీవు అనుసరించడానికి ఇష్టపడితే తప్పకోకుండా నీలో నుండి అనేక దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనము దేన్ని అనుసరించాలో తెలుసా అండి, దేవుని మార్గములను అనుసరించాలి. మనం ఎలాంటి వారమో తెలుసా అండి, మన ఆలోచన ఎలాంటివో తెలుసా అండి. ఒకసారి చూద్దాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఒకసారి 8వ వచనము చూసినప్పుడు, మీ త్రోవలకు నా త్రోవలకు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క త్రోవలు మన త్రోవలు, లేక దేవుని మార్గములు మన మార్గములు. అంటే మానవుల యొక్క త్రోవలకు దేవుని త్రోవలకు ఎంత వ్యత్యాసము ఉందో అక్కడ మనకు స్పష్టంగా చెబుతూ. అంటే మానవుని యొక్క ఆలోచన, దానిని కనుక నీవు ఎప్పుడైతే అనుసరించి నీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతావో అప్పుడు వెంటనే నువ్వేమైపోతావో తెలుసా అండి, దేవుని కార్యాలను, దేవుని యొక్క క్షేమాభివృద్ధిని మనం ఏం చేయాలి తెలుసా, పొందుకోలేని స్థితిని కలిగిన వారమై మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. నేను క్రీస్తులోనే ఉన్నాను అని చెప్పుకోవడానికి తప్ప ప్రయోజనం ఏమీ ఉండదంట. అందుకే నీవు మరి జీవించుచున్న నా పేరు మాత్రం నీకు ఉంది కానీ నీవు మృతుడవి అని చెబుతూ ఉంటాడు. అంటే పేరు ఉంది, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటే ప్రయోజనం. ఒకవేళ నువ్వు చెప్పుకోవడం వల్ల నీకు ఒరిగేది ఏమనుందంటే ఏమీ లేదండి.
మనకు ఒరిగేది కూడా ఏమీ లేదు. నీకు ఒరిగేది లేదు, దేవునికి ఒరిగేది లేదు. ఈ లోకంలో సంఘానికి లేకపోతే నీ సమాజానికి ఒరిగేది కూడా ఏమీ ఉండదు. కనుక నీవు అనుసరించడం వలన, ఈ లోక సంబంధమైన వాటిని అనుసరించడం వలన దేవుణ్ణి వెంబడిస్తూ కూడా నీ జీవితాన్ని కొనసాగిస్తే ఎవరికి ప్రయోజనం లేదు. చివరకు నీకు కూడా క్షేమాభివృద్ధి కలుగు చేసుకోలేని స్థితిని కలిగి ఉండిపోతూ ఉంటాం. అప్పుడు మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉంటామో తెలుసా? అందుకే మనిషిని యొక్క ఆలోచనలను ఎప్పుడు కూడా మనము అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడద్దు. మనుషుని ఆలోచనలు అవి తాత్కాలికమైనవి. మనిషి యొక్క ఆలోచనలని తాత్కాలికమైనవి. అందుకే పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి అంటాడు, సాతానా నా వెనకకు పో అంటాడు, నా వెనకకు పో అంటాడు. అయ్యా ఇప్పుడు దాకా దానికంటే ముందు యేసు ప్రభు పేతురుని పొగిడాడు. పేతురు మాట్లాడిన మాటను చూసినప్పుడు నిజంగా పేతురును రావి నీ బండ మీద నా సంఘాన్ని కడతాను, అది కడతాను, ఇది కడతానని యేసు ప్రభు పొగిడాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి కల్లా ఈ పేతురు అన్న మాట ఎలా తెలుసాని, అయ్యా నీకు అది దూరం అవును గాక, నీకు అడ్డం వస్తాను అని చెప్పేసి అనగానే సాతానా నా వెనక్కి పో అన్నాడు. చూసారండి, అంటే అప్పటికప్పుడే ఏం కలిగిన వాడిగా ఉన్నాడు? మనిషి యొక్క ఆలోచన విధానం. నిజం, మనిషి యొక్క ఆలోచన విధానం, మనిషి తలంపులు ఎలాంటి తెలుసా అని, దేవుని ఏమో ఉన్నతమైనవి, మన ఏమో భూమిలో ఉన్నాయి. మన ఎక్కడోనే భూమిలో ఉన్నాయి. ఎన్ని రోజులు చూసినా భూమిలోనే ఉంటాం, పెరగం. ఎన్ని రోజులు చూసినా భూమిలోనే ఉండిపోతూ ఉంటాం. పెరిగే స్థితి లేదు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి అయ్యే స్థితి లేదు, ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధిలోకి వెళ్ళేది లేదు. ఆ క్షేమాభివృద్ధిని ఇతరులకు మనం అనుసరించి కలిగించేది మనం ఏమీ ఉండదు. అలాంటి విధానాన్ని కలిగి ఉండకోకుండా మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని క్రీస్తులో మనం ముందుకు సాగుతూ ఉంటున్నప్పుడు నిజంగా మనకెంతో ఆశీర్వాదము, దీవెన కలుగుతూ ఉంటుంది. యేసయ్య మార్గాలు ఎలాంటివో మనము చూస్తూ ఉంటున్నాం. నా మార్గములను మీరు అనుసరించండి, నా ఉపదేశాన్ని అనుసరించండి అంటూ ఉన్నాడు. చూడండి, మనం చదువుకుందాం 16వ కీర్తన 11వ వచనంలో అంటుంటాడు, దేవుని మార్గములు ఎలాంటివో మనం చూస్తూ ఉంటున్నాము. చదవండి ఒకసారి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతం అండి నిజంగా. ఏ మార్గములు అంటే ఆయనవి జీవ మార్గములు. ఏ మార్గాలు కావాలి మనకి? అయ్యా మాట్లాడదు, ఓకే మంచిగా ఇచ్చే. ఓకే, ఏ మార్గాలు కావాలి మనకి? వేసే మార్గాలు ఎలాంటివి? జీవమా మరణమా? జీవమా మరణమా? జీవ మరణములు మన స్వాధీనంలో ఉన్నాయి. అయితే యేసయ్య మార్గాలు ఎలాంటివంటే మనకు జీవాన్ని కలుగు చేసేది. ఇప్పుడు జీవాన్ని కలుగు చేసేది మనం అనుసరిస్తే మనకు మేలు కలిగింది, అవునా కదా? జీవాన్ని అనుసరించకపోతే, జీవాన్ని కలిగి ఉండే వాటిని మనం అనుసరించకపోతే మన జీవితంలో నిష్ప్రయోజనంగానే మిగిలిపోతుంటాం. అంటే దేవుని మార్గములు ఎలాంటివంటే జీవమును కలుగు చేసేది. ఏ మార్గాలు ఉన్నవి? జీవమును కలుగు చేసేది. అంటే జీవమును కలుగు చేయటువంటి క్షేమాభివృద్ధిలోనికి నిన్ను తీసుకొని వెళుతూ ఉంటాయి. అందుకే సుప్రభు అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరలేడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఈ లోకంలో దేనిని అనుసరించినప్పటికీ కూడా చివరకు మళ్ళీ వచ్చేది ఎక్కడికో తెలుసా అండి? మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వస్తేనే నువ్వు అక్కడికి వెళ్ళే అవకాశం దొరికింది. లేకపోతే ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా నీకు అక్కడికి వచ్చే అవకాశం దొరకదు, కానీ ఇంకొక దగ్గరికి వెళ్ళే అవకాశం దొరికింది. అదే పాతాళము. అందుకే దేవుని మార్గములు జీవము కలిగినవి. అందుకే మనం వాటిని ఏం చేయాలి? అనుసరించాలి, వాటిలో జీవించాలి, వాటిలో మనం ముందుకు సాగాలి. వాటిలోనే మనం బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటున్నప్పుడు తప్పుకోకుండా మనము క్షేమాభివృద్ధి కలిగి దేవుని యొక్క సన్నిధిలో ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా మాట చూసినట్టయితే ఆయన మార్గములట నిర్దోష మార్గములట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 101వ కీర్తన మనం చూస్తే 2వ వచనంలో మనకు కనబడుతూ ఉంటది. ఆయన మార్గములు ఎలాంటివంటే నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు. హల్లెలూయా. ఏ మార్గములు అంటే దేవునివి నిర్దోషము. అందుకే ఆ నిర్దోష మార్గములో నేను వివేకముతో ప్రవర్తిస్తా.
దేంతో ప్రవర్తించాలట? అన్నిటిలో వివేకం ఉంటుంది. దేవుడి దగ్గరికి వచ్చాక అవివేకం ఉంటుంది. అన్నిటిలో వివేకమే ఉంటుంది. అవునా కదా? అన్ని చేయడానికి నా అంత మంచోడు ఎవరు లేడు అంటావు. ఎక్కడికి వచ్చారు నీ అంత పిచ్చోడు ఎవడు ఉండడు. నీ అంత పిచ్చోడు ఎవరు ఉండడు. నీ అంత అనాలోచనగా ఎవరు ఉండడు. నీ అంత నిర్లక్ష్య వైఖరి, నీ అంత భయంకరమైన పరిస్థితి ఎవరికి ఎక్కడ కూడా ఉండదు. కనుక అక్కడ అనుసరించేదేదో ఇక్కడికి వచ్చి దీన్ని అక్కడ పెట్టుకో, నీ జీవితం క్షేమాభివృద్ధిలోనికి వెళుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే మనము జాగ్రత్తగా వివేకముతో, అందుకే నీ మార్గములు నిర్దోషమైనవి, దేవుని మార్గములు నిర్దోషమైనవి. అవి మన పాపముల నుంచి, మన శాపముల నుంచి మనను అవి విడిపించి మనను నూతన జీవములోనికి, నూతన జీవితములోనికి నడిపించేటివి. కనుక మనం వాటిని అనుసరించినప్పుడు క్షేమాభివృద్ధి పొందుకుంటాం. క్షేమాభివృద్ధి కలిగిన వారిగా మన జీవితాన్ని మనము కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటాము. రెండవ విషయాన్ని గుర్తు చేసుకుందాం. రెండవ విషయాన్ని సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చూసినప్పుడు రెండవ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఒకసారి ఆలోచన చేద్దాం. భూమిని తన భూమిని సేద్యపరుచుకున్న వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించిన వాడు ఏమి లేనివాడటండి? బుద్ధి లేనివాడు. వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు. వ్యర్థమైన వాటిని, భూమిని సేద్యపరుచుకుని వాడు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. భూమి దున్నే టైంలో పడుకున్నాడు అనుకోండి, వాడికి ఏముంటుంది? సమృద్ధి ఉండదు. సమృద్ధి ఉంటుందా? సమృద్ధి ఉండదు. అంటే ఏ కాలములో ఏం చేయాలో అదే చేయాలి. యేసు ప్రభు ఒక ఉపమానం చెబుతూ వెళ్ళాడు. ఏంటి తెలుసా అని? ఒక అతనట దేశాంతరం వెళుతూ కొంతమందిని కాపలా పెట్టాడట. కొంతమందిని కాపలా పెట్టాడట. ఆ కాపలా పెట్టి ఏమంటారు తెలుసా అని? ఆ యొక్క యజమాని ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మీరు ఏం చేయాలంటాడు తెలుసా అండి? మీరు మెలకువగా ఉండండి అంటాడు. మీరు మెలకువగా ఉండండి అంటాడు. అంటే మెలకువగా ఉండకపోతే ఏం జరిగిందో తెలుసా అండి? యజమాని వస్తాడు, నువ్వు నిద్రపోతే చూసి వెళ్ళిపోతాడు. చూసి వెళ్ళిపోతాడు. అంటే క్షేమాభివృద్ధి నీకు కలగాలి అంటే వ్యర్థమైన వాటిని అనుసరించుకోకుండా జీవించడానికి ఇష్టపడాలి. వ్యర్థమైన వాటి జోలికి మనం పోవద్దు. ఒకవేళ అది వ్యర్థమైంది, అది వ్యర్థము అని అందుకే నీ మార్గములు నిర్దోషమైనవి కనుక ఆ నిర్దోషమైన ఆలోచన వివేకముతో నీవు నడుస్తూ ఉంటున్నప్పుడు అది వ్యర్థము అని ఒకవేళ నీకు తెలిసిపోద్ది. ఆ తెలిసిపోయినప్పుడు దాన్ని వెంటనే విడిచిపెట్టేసి దాన్ని మరి వెంటనే అనుసరించుకో విడిచిపెట్టేసి నీ జీవితంలో ముందుకు వెళితే క్షేమాభివృద్ధిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలా సంగతులు బైబిల్లో మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. నిజంగా ఎంతో మంది వ్యర్థమైన వాటిని అనుసరించి వారి జీవితాలను పాడు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది బైబిల్లో మనకు కనపడుతూ ఉంటారు. రోజు మనం బైబిల్ చదువుతూ ఉంటాం. మన ముందు రోజు పరిశుద్ధ గ్రంథం ఉంది. రోజు చదువుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. రోజు వినే అవకాశాన్ని ఇచ్చాడు. రోజు అనుసరించే అవకాశాన్ని ఇచ్చాడు. ఏ రోజు కూడా నీకు దూరంగా లేదు, నీతో కూడా కలిసి ఉండటానికి అది ఇష్టపడుతూ ఉంటుంది దేవుని వాక్యం. దాన్ని అనుసరిస్తూ నువ్వు జీవిస్తూ నీ జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు నిజంగా నువ్వు నీ జీవితము ఎంత క్షేమాభివృద్ధిలోనికి, ఎంత సమాధాన స్థితిలోనికి మనం వెళ్ళిపోతామంటే అంతా వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని మీరు అనుసరించాలి తప్ప వ్యర్థమైన వాటిని మీరు అనుసరించద్దు. వ్యర్థమైన వాటిని అనుసరిస్తే మనంత బుద్ధి లేని వాడు ఇంకొకరు ఎవడు కూడా ఉండడం. అది వ్యర్థము అని మనం తెలిసి కూడా వెంటాడతాం. అది వ్యర్థం అని తెలిసి కూడా వెంటాడతాం. ఈ లోకము వ్యర్థం అని తెలిసి కూడా లోకములో ఉన్న వాటి వైపు ఎంత ఆసక్తితో పరుగులు తీస్తామో, ఎంత ఆసక్తితో పరుగులు తీస్తామో, ఎంత వివేకముతో పరుగులు తీస్తామో, ఎంత చివరకు ఏమీ లేదు. ఒక ఆమె నేను మొన్న వెళ్తే పాపం బాగా బాధపడతా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఏడుతుంటే నేను చెప్పాను అసలు ఏమైందంటే ఇది పరిస్థితి, ఏదో దొరికిద్దని ఏదో చేద్దామనట ఒక 4 లక్షలు తీసుకెళ్ళి పాపం వాళ్ళకి గుడిసె, చాలా భయంకరమైన చిన్న గుడిసె. ఆ గుడిసె ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎవడించోడు 4 లక్షలు నాకే తెలియదు. నేనైతే ఇవ్వకపోదును. ఇలాంటి వాళ్ళకైతే ఇవ్వచ్చు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళని రాసుకోవచ్చు. వాళ్ళకి పాపం ఏమీ లేదండి. వాళ్ళు ఎట్టించోడో నాకు తెలియదు. ఆ 4 లక్షలు తీరటానికి చచ్చిపోదామో బతుకుదామని చూస్తున్నారు వాళ్ళు.
ఏడుతున్నారు. నేను చెప్పాను, దేవుణ్ణి అనుసరించి కూడా, దేవుణ్ణి తెలుసుకుని కూడా మీ జీవితాలను మీరు పాడు చేసుకున్నారంటే నిజంగా మీ అంతా నేనేం చెప్పలేదు, వాక్యం చూపించేసి వచ్చేసాను. ఎందుకో తెలుసండి, వారి జీవితాల్లో చచ్చిపోదాము అంటాం. ఎందుకు చచ్చిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే వ్యర్థమైన వాటిని చేయడం వల్ల, అంతే, వ్యర్థమైన వాటిని చేయడం వల్లనే కదా మధ్యలో చాలా మంది చచ్చిపోయేది. అందుకే వ్యర్థమైన వాటిని అనుసరించడం, నిజంగా జీవితాల్లో ఏమాత్రం కూడా ప్రయోజనం లేని వాటిని అనుసరించడం వల్ల. నేను ఒక సమాధి కార్యక్రమానికి వెళితే వాడికి 32 సంవత్సరాలు ఉన్నాయి, మంచి యవన కాలంలో ఉంటున్నాడు, చచ్చిపోయాడు. 2 పిల్లలు, మగ పిల్లలు, ఒకడు 3 సంవత్సరాలు, ఒకడికి 1 సంవత్సరం, చచ్చిపోయాడు. అందరు ఏడుతున్నారు వచ్చి. నేను అన్నాను, ఏడ్చిన రాడు, వాడు అనుసరించిందే వ్యర్థమైంది, అర్థమైంది. ఈ రోజున ఎంతో మంది బ్రతుకులు, ఎన్నో జీవితాలు ఈ రోజున అలాంటివి అనుసరించి వారి జీవితాలను వారు పాడు చేసుకుంటారు. అందుకే నీ భూమిని, తన భూమిని సేద్యపరుచుకున్నవాడు, అంటే తన చేతుల కష్టార్జితమును అనుభవించేవాడు, అనుసరించేవాడు, దాని ప్రకారం ముందుకు వెళ్ళేవాడు, నిజంగా వాడు సమృద్ధి కలిగి ఉంటాడు. ఇతరుల జోలికి పోకోకుండా ఉండేవాడు సమృద్ధి కలిగి ఉంటాడు. ఇతరులతో అవసరం లేదండి. నీవు నీ భూమి, నీవు నీ పంట, నీవు నీ పని, నీవు నీకున్న ఉద్యోగం, నీవు నీకున్న వ్యవసాయం, నీవు నీకున్న దేవుని సంఘము, దేవుని పరిచర్య ఎప్పుడైతే మనం అనుసరిస్తామో తప్పుకోకుండా దేవుడు మనము క్షేమాభివృద్ధిలోనికి తీసుకొని వెళుతూ ఉంటాడు. మూడవ విషయాన్ని ఎలా మనం అనుసరించాలి అంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రియదేవుడా, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ చదువుకుని ముగించేసుకుందాం. 14:13 చదువుకుందాము. అక్కడ కాలేబు మరి ఎలాంటి వాడో యెహోషువ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాలేబు యొక్క జీవితము ఎలాంటిదో మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. చదువుదాం ఒకసారి. అతడు కుమారుడైన కాలేబు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనస్సుతో అనుసరించాడండి? నిండు మనస్సు. మీ మనసులో ఏముందో తెలుసు, మీ మనసు ఎలాంటిదో తెలుసు, మీ మనసు ఆలోచన ఎలాంటిదో తెలుసు, ఇశ్రాయేలు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో తెలుసు. అందుకే వారందరూ కూడా మధ్యలోనే ఊడిపోతా ఉన్నారట, మధ్యలోనే ఊడిపోయారట. వాళ్ళు నిండు మనసు లేదండి. వాళ్ళు నిజంగా అనుకున్న దాన్ని సాధించలేని బ్రతుకులు అంటే అవే. అనుకున్న దాన్ని నేను సాధించలేకపోయాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి అనుసరించకపోవడమే దాన్ని సాధించలేకపోవడం. లేకపోతే ఏదో ఒక రోజు సాధించే అవకాశాన్ని దేవుడు మనకు కల్పిస్తాడు. ధనాప్రణాయం. ఓకే, ఆమేన్. హల్లెలూయా. నిండు ఏ విధంగా అనుసరించాలట? ఏ విధమైన మనసు? నిండు మనసు. అలాగట నిండు మనసు. ఏ రోజు కూడా తన మనసును ఎప్పుడు కూడా దేవుని మీద నుండి తొలగించుకోలేదండి. ఏ రోజు కూడా తొలగించుకోలేదండి. మీరు చదివితే మీకు అర్థమైంది. మీరు చాలా కాలం నుంచి వింటున్నారు. నాన్నగారు చెప్పారు, అన్నయ్య గారు చెప్తా uన్నారు, మీకు అందరూ చెప్తా ఉన్నారు, చాలా పెద్ద సావకులు చెప్తారు, రోజు వింటా ఉన్నారు. కానీ మీ మనసు నిండుగా ఉండదు. తిడటానికైతే నిండుగా ఉంటుంది. ఇతరుని ఆడిపోసుకోమంటే మాత్రం ఎంత నిండు మనసు ఏంటండి, ఎంత నిండు మనసు. అసూయ పడటానికి నిండుగా ఉంటుంది. ఓకే, ద్వేషించుకోవడానికి నిండుగా ఉంటుంది. ఇతర వాటిని ఆలోచన చేయడానికి నిండుగా ఉంటుంది. ఏసై దగ్గరికి వచ్చేసరికి సగమే అయ్యారు బాధ అయిపోతుందిగా. కాసేపు దేవుని దగ్గర మోకాళ్ళు కన్నీళ్లు కార్చి నాలో ఉన్న ఈ అవివిశ్వాసాన్ని, ఈ అవివేకమైన ఆలోచనను, నిండు మనసు లేని నా జీవితాన్ని నేను చక్కదిద్దుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ రాత్రి దేవుని వాక్యం అంటుంది, సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయాలి. వాటిని మాత్రమే అనుసరించాలి. కాలేబు వాటిని అనుసరించాడు.
కాలేబు వాటిని అనుసరించాడు. అందుకని కాలేబుకు మంచి ఫలం దొరికిందంట హెబ్రోను. ఆమేన్, హల్లెలూయా. మంచి స్థలం, మంచి స్వాస్థ్యం దొరికిందంట. అందుకే ఆక్సా వెళ్ళి అడుగుతుందట తండ్రి గారిని, నాన్న నాకు మడుగు కలిగిన ఎంత చక్కటి ఆలోచన. అంటే ఉంది కనుక కూతురు వెళ్ళి అనుభవిస్తుంది. నువ్వు కనుక అలాంటి స్థితిలో ఉంటే నీ పిల్లలు అనుభవిస్తారు దాన్ని, నీ పిల్లలు అనుభవిస్తారు దాన్ని, నీ వారందరూ కూడా అనుభవిస్తారు. నీ వెనక ఉన్న అలాంటి బలహీనంగా బ్రతుకుతున్న అనేక మంది దాన్ని అనుసరించడానికి దేవుడు ద్వారాలు నీ ద్వారా తెలుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే కాలేబు గురించి చెబుతున్న మాట ఏంటంటే నిండు మనస్సు. దేవుడు చెప్పాడు, అతను నిండు మనస్సు అంట. నేను అతను ఏ రోజు కూడా విడిచిపెట్టను అంటాడు. వండర్ఫుల్. ఈరోజు దేవుడు నీవు ఈ మనసుతో ఉన్నావు, ఏ మనసుతో అనుసరిస్తున్నావు, నీ జీవితంలో ఏ స్థితిని కలిగి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. నీవు ముసలితనంలోకి వచ్చేసావు, వయసులో ఉన్నావు, ఇంకా రకరకాలుగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నావు. ఏ పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళుతున్నాం, ఏ పరిస్థితుల మధ్యలోనైనా నీకు క్షేమాన్ని కలుగు చేసేది ఏదో అది మాత్రమే అనుసరించడానికి ఇష్టపడాలి. అలా కనుక నువ్వు ఇష్టపడితే ఆ కాలేబును ఎలాగైతే దేవుడు దీవించాడో ఆ విధమైన దీవెన, ఆ విధమైన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే మనకు కావలసింది. ఈ కుటుంబము ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా దేవుని క్షేమాభివృద్ధి కలుగు చేసే ఆ మంచి వాటి వైపు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, నేను చెప్తే సమయం లేదు కనుక ఇంకా అనేకమైనవి, ఏవి వివేకమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో మీరు వాటిని అనుసరించి వాటిని ధ్యానం నుంచి వాటి మీద మనసు పెడితే మన జీవితాలు ముందుకు వెళుతూ ఉంటాయి. అదే కీర్తనకారుడు కూడా అంటాడు, వారు రమ్యమైన దానిని నిరాకరించారట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్షేమాభివృద్ధి కలుగు చేసే దానిని నిరాకరించారట. నిరాకరించటం వలన వారు పొందుకున్నది ఏంటి తెలుసా అండి? దరిద్రమే. కనుక ఈరోజు నీవు దేవుడు అడుగుతున్నాడు నిన్ను, పరస్పరం నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేసేది నా మార్గం, నా సన్నిధి, నా వాక్యం, నా మాటలు, వాటిని అనుసరించి నీ జీవితంలో ముందుకు వెళితే దేవుడు తప్పుకోకుండా మంచి జీవన చెప్పింది సిస్టర్ గారు. నా పరిస్థితి ఇలాంటిది, నా బ్రతుకు ఇలాంటిది, కానీ అంతకంటే మంచి జీవితం, అంతకంటే గొప్పది. అందుకే ఇశ్రాయేలీలో దేవుడు ఒక మాట అంటాడు. ఇశ్రాయేలీలట దేవుడి దగ్గరికి వచ్చి అంటుంటాడట, నాకు మాంసం కావాలి అని. మాంసం కావాలి అంటే మాంసం ఎత్తాడట దేవుడు. కానీ ఆ మాంసం తినకుంటే ఏం మర్చిపోయారు తెలుసా అండి? ఏం మర్చిపోయారండి? వాళ్ళ మీదకి మేఘం వచ్చి ఆ మేఘం తీసుకొని వెళ్ళిపోవటానికి మేఘం వచ్చి కమ్మినా కానీ వాళ్ళు ఏం చేశారు? ఇంకా నవ్వుతానే ఉన్నారట, ఇంకా ఎందుకునే ఉన్నారట. అమ్మగారు పోతున్నారు, నేను మాట్లాడుతుంటే మేము ఉద్యోగం కలిసి దాని గురించి ఆలోచన చేస్తే వాళ్ళు సొల్లు కలుసుకుంటుకుంటున్నాయి కానీ ముక్కుల్లోంచి నోట్లోంచి బయటకు వచ్చేదాకా తింటున్నారు. అవునండి, దాన్ని మర్చిపోయారు, వాళ్ళ మార్గాన్ని మర్చిపోయారు, వాళ్ళ ఆలోచన విధానం మర్చిపోయారు. నిజంగా దేవుడు ఇచ్చే ఏదైనా మర్చిపోవటానికి కాదండి ఇచ్చేది. ఇల్లు ఇచ్చింది దేవుని మర్చిపోవడానిక? కూతుర్ని ఇచ్చింది దేవుని మర్చిపోవడానిక? ఉద్యోగం ఇచ్చింది దేవుని మర్చిపోవడానిక? డబ్బులు ఇచ్చింది దేవుని మర్చిపోవడానిక? కాదండి, నీవు ఇంకా దేవుని కొరకు పరుగులు తీయటానికి. మరి మేఘంలో వస్తున్నా కానీ ఆ మేఘం వారిని గమ్మినా కానీ వారట అసలు దాన్ని మర్చిపోయారట. శుభ్రంగా తినకుండా కూర్చుంటే నోట్లో ఉన్నప్పుడే వాళ్ళ తెగులు వచ్చేసిందంట. దేవుడి కోపం వచ్చిందట. అరే నేను ఎందుకు ఇచ్చాను మీకు గాడిదలారా అని దేవుడు కోపం వచ్చి ఒకసారి అన్నాడంట. ఆ నోట్లో ఉండగా చచ్చిపోయారట. అక్కడే పాతి పెట్టేసి అక్కడ నుంచి జంపాట. ఏంటండి, చచ్చిపోతే ఉంటానండి దాన్ని చూసి అనుకుంటా ఈ ఇల్లుని ఖాళీ చేసేది. ఎవరైనా చచ్చిపోతే చెబుతారట, మీ ఇంటికి కీడు వచ్చింది, మీరు ఇక్కడ నుంచి పోండి. మళ్ళీ ఇల్లు పెట్టి పోతానే ఉంటారు, ఇల్లు పెట్టి పోతూనే ఉంటారు. అట్లాంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో వచ్చింది. కనుక మనం అలాంటి వాటిని అనుసరించక దేవుడు మనకిచ్చే ప్రతిదీ కూడా క్షేమాభివృద్ధి కొరకిస్తున్నాడని మనం గమనించి ఆ క్షేమాభివృద్ధి కలుగు చేసే వాటి వైపు చూస్తూ దేవుని కొరకు మన జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.